కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 5 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారు ఈరోజు బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. అడుగడుగున అడ్డుపడేవారున్నారు. సంయమనంతో వ్యవహరించండి. సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది. ఆర్థిక నష్టాలు వాటిల్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. చంచలత్వం రానియొద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగే అవకాశం గోచరిస్తుంది. శ్రేష్టమైన కాలం. అనుకున్న ఫలితం వస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా కొద్దిగా అనుకూలత ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు భూతద్దంలో చూడటం మంచిది కాదు. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కొస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా 1-2 సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు. మీ వల్ల కొందరు లాభపడతారు. వ్యాపారం బాగుంటుంది. ఈరోజు పరిశుభ్రతకు అధిక సమయాన్ని కేటాయించనున్నారు. మీ ఇల్లు లేదా మీ డెస్క్ అయినా వ్యాపారం చేసే చోటును పరిశుభ్రంగా ఉంచాలని భావిస్తారు. నేడు మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. చాలా కాలం తర్వాత ఓ మిత్రుడిని కలుసుకుంటారు. వృత్తి జీవితంలో బాగా నైపుణ్యం సాధిస్తారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళుతుంది. ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసొస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలు పాటిస్తారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలుండొద్దు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదొడుకులు తొలగుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఫలిస్తాయి. ఇక అంతటా సానుకూల వాతావరణం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. పరిపూర్ణమైన శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. గృహ సౌభాగ్య యోగాలున్నాయి. పదవీ యోగం ఉంది. కలిసొచ్చే కాలం. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇక ఉద్యోగ యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. పద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి. మరియు కొంచెం మీరు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.